మొత్తం జర్నీ ఎగ్జామ్ ఉంది మనకు. ఎలా ఉందంటే మొత్తం సముద్రం పక్కన ఉంది, పక్కనే రోడ్ పక్కన వెళ్తున్నాం మనము. ఆల్రెడీ మన స్కూల్లో మా 10th క్లాస్ లా మనకు స్కూల్లో చెప్పిర్రు మన ఇండియా మ్యాప్ గురించి. ఇటు పోతే గుసాయిస్తే అది వస్తుంది, ఇటు పోతే గుసాయిస్తే అది వస్తుంది అని చెప్పిర్రు. ఇక మనలో ఎంతసేపు అయినా అదే సందులో గుసాయిస్తారు కానీ బయటకు మాత్రం వస్తలేదు. ఇట్లాంటి లొకేషన్స్ వస్తేనే మాత్రం ఊర లెవెల్ ఉంటుంది, ఊర మాస్ ఉంటుంది. ఇట్లాంటి వచ్చి ఎంజాయ్ చేస్తేనే మనకు ఉంటుంది ఏదైనా ట్రావెలింగ్ అనేది. కానీ బయట మాత్రం ఎండ మాత్రం సుర్రు సుమ్మ ఉంటుంది. ఇంత ఏ చేసినాం కాబట్టి నడుస్తున్నాం, అన్నీ ఉన్నాయి. ఇక మా వాళ్ళు అయితే ఫుల్ చిల్ అవుతుర్రు. పొద్దున ఆల్రెడీ బీచ్ లో చిల్ అయినాము, ఇక మళ్ళా స్టార్ట్ అయింది. ఇక మళ్ళా పోతున్నాము టెంపుల్ అంటే నవీన్ అవుట్ అండ్ ఎక్కువ రాత్రి అంతా ఇంజన్ స్టార్ట్ చేసిండు, పొద్దున ఇంజన్ సల్లా అయింది. అట్లుంది. ఇక పక్కన మొత్తం అంతా అదే, ఇక సముద్రం పక్కన పోతున్నాం. దాదాపు ఒక 5-10 కిలోమీటర్స్ ఇట్లా నడుస్తుంది మన బండి అంతా. రోడ్ మీద వెళ్తానే ఉన్నాయి వెహికల్. రావాలా బా, ఇట్లాంటి వస్తేనే మనకు ఏదన్నది ఏర్పడుతుంది. ఇంతసేపు ఆడు దావత్ ఇస్తాడా, ఈడు దావత్ ఇస్తాడా, ఈడింత ఖర్చు పెట్టిండి, ఈడింత బీరు పోసిన అది కాదు. ఇట్లాంటివి తిరుగుతానే మనకి ఏమన్నా తెలిసేది, సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. వెల్కమ్ టు కోనార్క్. సో ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయినాము. సో మన ఇంకా సైడే మనకు సముద్రం ఉంది, ముందర సైడ్ కోనార్క్. ఇక్కడ నుంచి మనకి ఎంత దూరం ఉందో. చాలా రోడ్స్ మాత్రం మంచిగానే ఉన్నాయి, ట్రాఫిక్ కొద్దిగా తక్కువనే ఉంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్ కూడా చాలా తక్కువనే వెళ్తున్నాయి మనకు కూడా. ఇదైతే చాలా ట్రాఫిక్ చాలా తక్కువనే ఉంటుంది మన బేస్ కన్నా. మనకైతే హెవీ వెహికల్స్ ఉంటాయి, ఇక్కడ కొద్దిగా తక్కువనే ఉంటుంది మనకు వెహికల్స్. రోడ్స్ మాత్రం బాగానే డెవలప్ అయిపోయినాయి, మనకు రోడ్స్ కూడా కనబడుతున్నాయి మనకు. ఎంత క్లీన్ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయో. సో ఆల్మోస్ట్ మనకు టైం వచ్చేసి కూడా 12 అవుతుంది మనకు. రోడ్ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, మనకి ఏర్పడతలే కానీ బాగానే ఉంది ఎండ. సో ఇట్లా పోయి మనం కోనార్క్ టెంపుల్ చూసేసుకొని రిటర్న్ బ్యాక్ లా చూద్దాం మనము. కానీ మీరు మాత్రం మిస్ కావద్దు బ్రో. ఆల్రెడీ నా వీడియోలోనే పెడతా నేను ఎలా రావాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా. తక్కువ బడ్జెట్లోనే మనము ఇవన్నీ కవర్ చేయొచ్చు. మీరు కూడా నా వీడియో చూసి ఎంతో కొంత ఇన్స్పిరేషన్స్ అయ్యి వస్తారని నేను కూడా అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ వస్తానే ఇట్లాంటికి రిలాక్స్ అనేది ఉంటుంది మనకు కూడా. సో ఎవ్రీ టైం ఎప్పుడైనా వర్క్ మీద ఎప్పుడో ఉంటానే ఉంటాం. ఫ్రెండ్స్ సర్కిల్తో వస్తే చాలా తక్కువలోనే మనం కంప్లీట్ చేస్తాం ఇలాంటి షెడ్యూల్స్ ఉంటే. ఎందుకంటే అటు దేవుడి దర్శనంతో పాటు ఇలాంటి బీచెస్ కానీ ఇలాంటివి కానీ నీట్గా చూడొచ్చు. సో ఫైనల్గా మేము పూరి జగన్నాథ్ నుంచి కోనార్క్ వెళ్తున్నాము. సో ఫైనల్గా వెహికల్ అయితే మాట్లాడుకున్నాం మనము. దాదాపు అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు ఒక 2000 రూపీస్లో మనకు మాట్లాడుకున్నాము ఏసీతోని. సో మీరు ఎవరైనా వస్తే అది కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మనకు కూడా ఆల్రెడీ నేను కింద లింక్స్ కూడా ఇచ్చాను, ఆల్రెడీ వీడియో తీశాను నేను. సో ఈ నుంచి అయితే పూరి నుంచి వెళ్తున్నాం. మనకు పూరి బీచ్ అన్న సిటీ రోడ్ నుంచి మేము వెళ్తున్నాము. సో మీరు ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ మనకు 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట. దీనిలో దాదాపు అని 4 టెంపుల్స్, ఒక బీచ్ అయితే ఉందంట కవర్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకు 10:30 అవుతుంది. సో మనం రీచ్ అవ్వడానికి ఎంత అవుతుంది, రిటర్న్ రావడానికి ఎంత అవుతుంది. సో ఇక్కడ మా డ్రైవర్ అన్న కూడా ఉన్నాడు. అన్న उनका नाम क्या है ना? कुल्लू नाम क्या लोकल है वो पूरी का? लोकल है पूरा वो गाड़ी का चल रहे हो घूमने का वो पूरा गाड़ी अच्छा चल रहा है. अभी तो सीजन नहीं है. ओके अच्छा वो ऑफ सीजन में भी ठीक सही चल रहा है. ठीक है. पूरा वो किधर जा रहे हैं? वो पूरे उड़ीसा टेम्पल का सामने है वो पूरी का. आज तो आप लोग को लेके जा रहे हैं कोणार्क चंद्रभागा और वो जो आएगा बीच में सेंट म्यूजियम और ये पंचमी के हनुमान मंदिर. वो जो जगह लाइन में आएंगे सब आपको मैं दिखा देंगे. చూసారుగా ఇవన్నీ మనం కవర్ చేస్తుంటాము. మీరెవరైనా వస్తే కూడా అన్న నంబర్ కూడా ఆల్రెడీ పైన మాట్లాడినా మనము. కొన్ని లింక్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్గా మనం పూరి నుంచి మనం బయటకు అయితే ఎగ్జిట్ అవుతున్నాం. ఈ లోకల్ ఏరియా ఇదంతా మనకు ఎలా ఉంది ఏంటనేది మీకు రోడ్స్ అనేది కూడా నేను చూపిస్తున్నాను నేను. సో జర్నీలో మనకి ఏమేమి కనబడుతున్నాయి కూడా కొన్ని లొకేషన్స్ కూడా నేను కవర్ చేస్తున్నాను. అన్న చెప్పన్న. శ్రీ జగన్నాథ్ క్రికెట్ స్టేడియం ఆల్రెడీ మనం T20 వరల్డ్ కప్ నడుస్తుంది. మనం సూపర్ 8లో కూడా వెళ్ళాము. ఇది కూడా మనకు పూరిలో ఉండే ఒక స్టేడియం అంట మనకు. జగన్నాథ్ క్రికెట్ స్టేడియం అంట మీకు కనబడుతుంది మీకు లెఫ్ట్ సైడ్లో. అలాగే పూరి నుంచి కోనార్కి వెళ్ళాలంటే మనకు వెహికల్స్ వచ్చేసి ప్రైవేట్ వెహికల్స్ వెళ్తాయి. అవి వచ్చేసి మార్నింగ్ టైంలోనే వెళ్తాయి. మనకు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. అవి వచ్చేసి ఈచ్ పర్సన్ని 250 నుంచి 300 రూపీస్ తీసుకుంటారు.
అలాగే ఆటోస్ కూడా వెళ్తాయి. ఆటోస్ వచ్చేసి 1500 నుంచి 1600 రూపీస్ తీసుకుంటుంది. అలానే మేము చూజ్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి మేము క్యాబ్ చూజ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మాకు 2000 విత్ ఏసీ, ఎండలు కొడుతున్నాయి కాబట్టి మనం ఏసీలో వెళ్దాం అన్నట్టని ఈ క్యాబ్ తీసుకున్నాము. సో మీరు కూడా వెళ్తే ఇలాంటి ఆప్షన్స్ చేసుకుంటాను బెటర్. అలానే వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ ఈ టూర్ ప్యాకేజ్ సంబంధించిన కొన్ని వివరాలు కూడా చెప్తాను. ఒడిశాకు సంబంధించి ఇక్కడికి వచ్చి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తిరగాలన్నది, కొన్ని లొకేషన్స్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అన్నది కూడా కంప్లీట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి. అక్కడ మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ ఫుడ్ రేట్ కూడా వచ్చేసి మనకు రీజనబుల్ రేట్స్ కన్నా ఉంటాయి. టేస్ట్ మాత్రం అది మీరు డిపెండింగ్ ఉంటుంది. కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చది. సో అది మీరు గమనించగలరు. హోటల్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి మనకు. ఫుడ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ రూమ్స్ తీసుకోవాలంటే మనకు రీజనబుల్ రేట్స్ కన్నా ఉంటాయి. టెంపుల్కి ఆపోజిట్లో కూడా ఉంటాయి. ఫ్యామిలీకి సంబంధించిన ధర్మశాలలు కూడా ఉంటాయి. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కూడా ఉంటాయి మనకు. అలాగే మేము వచ్చే రూమ్ తీసుకున్నది స్టేషన్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. టెంపుల్కి 2 కిలోమీటర్. అలాగే వీడియో స్టార్టింగ్లో నేను ఒక క్రికెట్ స్టేడియం చూపించినాను. దాని చుట్టుపక్కల ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉంటారంట. సో అందుకని మేము అదే నియరెస్ట్ దగ్గరలో తీసుకున్నాం. మాకు సముద్రము నియరెస్ట్ ఒక 300 మీటర్స్ దూరంలోనే ఉంది. సో మార్నింగ్ వ్యూ చూద్దాం అనే ఉద్దేశంతో మేము సముద్రం దగ్గర తీసుకోవడం జరిగింది. అలాగే మీ ఆప్షన్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపుల్ దగ్గర లేక సముద్రం దగ్గర ఉంటారన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది గమనించగలరు మీరు. वो नदी का नाम क्या है वो? ये कुशाभद्रा नदी। हाँ, कुशाभद्रा। कुशाभद्रा। तो वहाँ नदी हाँ, कुशाभद्रा का शाखा है। कुशाभद्रा। మీకు చూపించినది డైరెక్ట్ సముద్రంలో కలుస్తుంది అది. इसका फेमस क्या है इधर? पूरी का फेमस अभी स्वीट है वो अच्छा पूरी का फेमस खाजा। काजा। ओके ठीक है. ఏ విషయమే दोनों है. हाँ वही नदी है। ఇంత ముందు చూపించింది కూడా ఇది. సో అది అక్కడ కలుస్తుంది, ఇది కూడా ఇక్కడ. రెండు పాయలుగా తీలినాయి. ये भाई ఇలా ఉంది. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు. బట్ వాట్ డిఫరెంట్ ఏంటంటే మన దగ్గర ఇక్కడికి అంటే వెహికల్ తక్కువ ఉంటాయి ఇక్కడ. సో ఎందుకంటే మన అంతా బిజీ ఉండదు ఇక్కడ. సో ఓన్లీ టూరిస్ట్కి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకు తెలిసి ఇక్కడ ఫేమస్ వచ్చేసి కాజు అంట. కాజు ఇక్కడ చాలా ఫేమస్ అంట. చూద్దాం పోయేటప్పుడు తీసుకెళ్తామా లేదా. మా సీనన్నతోని కొద్దిగా వెళ్తాం. మా సీనన్న మాట్లాడుతున్నాడు, ఇందాం మాట్లాడాలి. ఏ वाला है भैया? आगे जाके कोना के खाएंगे, इधर मत खाइए, ठीक है? बासी माल रखता है वो, ठीक है? हाँ, आगे जाके खाएंगे, पूरा खा के नहीं घुस जाएंगे अंदर में, ठीक है? ये म्यूजियम है. हाँ, ये म्यूजियम में इधर जाएंगे. ఫైనల్ గా మనము ఒక మ్యూజియంకి వచ్చినాము. ఆడ కనబడుతుంది సండమ్. సో ఇసుకతో మనకు చేయబడిన మ్యూజియం అంట. సో ఆల్రెడీ మనకి ఇది ఫేమస్ అయి ఉంటాడు, మీకు అర్థమవుతుంది. చల్ కెమెరామ్యాన్ తో, గంగాతో ఇవన్నీ మనకు ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం మనం. హలో కలుదా, హౌ ఆర్ యు? రైట్. మా పాస్లు ఇవి 40 రూపీస్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఇట్లా చూడాలి. ఇక స్టేడియం ఇవన్నీ అవేనంట. సో ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. సో ఇది కూడా మనకు పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇలాంటివి ఉంటే మనకు కూడా ఎంకరేజ్ కూడా ఉంటుంది మనకు. సో ఇవన్నీ మనకు వచ్చిన అవార్డ్స్ అనుకుంటా అతనికి వచ్చినాయి. సో గ్రేట్ పర్సన్ ఆల్మోస్ట్ తీసుకుని. ఈ మ్యూజియంలో వచ్చేసి టోటల్గా మనకు ఇలాంటి విగ్రహాలు 42 చేయడం జరిగింది. ఇది మనకు మన పూరి నుంచి మనకు దాదాపు అన్న కానీ ఒక 15 to 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది మీరు కంపల్సరీ వెళ్ళినప్పుడు విజిట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తేనే మనకు బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మన కోసము. జస్ట్ 40 రూపీస్. దీని చాలానే ఉన్నాయి. మనకు దాదాపు అన్న హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం పడుతుంది మనకి సరౌండింగ్ అని చూసి రావడానికి. సో మనం ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ కావడానికి దాదాపు ఒక 30 నుంచి 40 మినిట్స్ పడుతుంది. చాలానే వెరైటీస్ చేశాడు మనకు ఈ ఉసుకతో చేయబడినది. మనం అప్పుడప్పుడు వీడియోలో చూస్తూ ఉంటాం కదా.
సో అలాంటివి అనమాట. సో ఈయననే మనకు టోటల్గా ఇవన్నీ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కూడా కొన్ని మంచి ఉన్నాయి మనకు, అట్రాక్షన్ కూడా అనిపించింది. కొంతమందికి కొన్ని వస్తాయి, కొంతమందికి కొన్ని నచ్చుతాయి. సో అలాగా మేము టోటల్గా ఇవన్నీ విజిట్ చేసి ఇక్కడ నుంచి మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంకో ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా మనకు. ఒక్కొక్కటి ఏమన్నా ఉందా, మనం ఆల్రెడీ మనము టీవీలో చూస్తూ ఉంటాం కదా, దగ్గరుండి ఇవన్నీ ఇసుకతో కట్టడం చూస్తే ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఎంత కష్టపడ్డాడో కానీ, ఎంత టైం పట్టిందో కానీ ఇవన్నీ చేయడానికి. సో ఇవి మాత్రం అందరికీ అట్రాక్షన్గా ఉన్నాయి. ఒకవేళ మీరు ట్రావెల్ వెళ్తే ఇవన్నీ కంపల్సరీ మీకు విజిట్ చేయించుకుంటూ వెళ్తారు. లేదంటే మీరు ఆటోలో ప్రైవేట్ దాంట్లో వచ్చిన వెహికల్ వచ్చినా సరే కంపల్సరీ విజిట్ చేసి వెళ్ళండి అని నేను చెప్తున్నాను. ఫైనల్గా అయితే 1 అవర్ తర్వాత మేము దీని నుంచి బయటకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మా జర్నీ. మనకు దారి మధ్యలో చాలానే హోటల్స్ ఉంటాయి, మనకు నెంబర్ ఆఫ్ హోటల్స్. అలానే దారి మధ్యలో కూడా కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒడిశా యొక్క ట్రెడిషనల్ వాళ్ళ యొక్క సంప్రదాయాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఏదైనా స్ట్రీట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సంప్రదాయాలు ఎలా ఉంటాయి, కల్చర్ ఎలా ఉంటుంది అన్నది చూపెట్టడం కూడా చాలా బాగా నచ్చుతుంది. సో రూట్ మాత్రము చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళే మార్గం కూడా 2 సైడ్ల చెట్లు ఉండడు, ఆ మధ్యలో ఎల్లుడు, కొన్ని ఫారెస్ట్లోనే ఉంటాయి ఇలాంటివి. అలానే మెయిన్ థింగ్ ఏంటంటే మనం సముద్రం పక్కన కూడా వెళ్తున్నాము, అది మీకు కనబడుతుంది. ఇక్కడ దారి మధ్యలో మనకు కొన్ని నదులు కనబడుతున్నాయి. ఇవి వచ్చి డైరెక్ట్గా మనకు సముద్రంలో కలవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 2 చూసాం, ఇది ఒకటి లాస్ట్ది. సో ఇవన్నీ డైరెక్ట్ సముద్రంలో కలుస్తున్నాయి మనకు. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. మనకు టైం లేదు కాబట్టి మనం చూడలేకపోతున్నాము. మీకు ఆల్రెడీ నా వీడియోలో మీకు విజువల్ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏందన్నది అనేది. సో చాలా బాగుంది. పోయేటప్పుడు కొన్ని మనకు బోర్డులో కూడా సజెషన్స్ కూడా ఇస్తారు మనకు, ఇది ఏం ప్లేస్, ఇది ఎక్కడ ఉంది, ఏంది అనేది మనకు చూపెట్టడం కూడా చాలా బాగా నచ్చుతుంది మనకు. ఇక్కడ పూరిలో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు ఒడిశా లాంగ్వేజ్ మాట్లాడతారు, అలాగే తెలుగు కూడా చాలామంది మాట్లాడతారు, అలాగే హిందీ కూడా మాట్లాడతారు. సో ఆల్మోస్ట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి ఈ 3 లాంగ్వేజ్లు అయితే ఎక్కువ అయినాము. తెలుగు చాలామందికి అర్థమవుతుంది ఇక్కడ, మీరు ఏం భయపడని అవసరం లేదు. సో ఆల్రెడీ మన తెలుగు స్టేట్కి అటాచ్ అయి ఉంది కాబట్టి తెలుగు కూడా చాలామందే ఉన్నారు మనకు ఇక్కడ. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం కూడా జరుగుతుంది కొన్ని డౌట్లు. ఎలాంటి ఇబ్బంది లేదు, కంపల్సరీ వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది నేను కూడా అనుకుంటున్నాను. సో చాలా తక్కువ బడ్జెట్లోనే మనము ఇవన్నీ ట్రిప్స్ కంప్లీట్ చేస్తున్నాము. सुबह जा रहे हैं, अभी रिटर्न आने के बाद अब थोड़ा ठंडा होगा ना. అరే ఆ సముద్రం ఈ సముద్రం ఒకటేనా అవరా? గుట్టల్లో మనకు సముద్రం పక్కన ఉంది, దారి మధ్యలో మీకు కనపడుతుంది. పక్కకంతా సముద్రమే, సముద్రం పక్కన మనం పోతున్నాం. గింతే ఇటు ఉంటుంది ఇక జర్నీ అంటే. ఇప్పుడు నువ్వు రావరా, పొరాలారా మీరు? ఎంతసేపు చూసుడే నావరా బాబు, రండ్రా ఇట్లా లొకేషన్ చూస్తేనే రా బాబు, రండ్రా. ఇండియాలో ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు సార్లు చెప్పారు, ఇండియా మ్యాప్ గురించి చెప్పారు. ఇటు పోతే గడ్డు గుసాయిస్తే గది వస్తుంది, గిటు గుసాయిస్తే గిది వస్తుంది అని చెప్పారు. సందులకించే గుసాయిస్తలేరు, గివి ఎప్పుడు వస్తారు. ఎట్లా ఉంది చూడు వ్యూవర్స్, ఎట్లా ఉంది రోడ్డు పక్కనే సముద్రం, సముద్రం పక్కన మనం వెళ్తా ఉన్నాము. అవే ఆ రోడ్డు సముద్రం పక్కన ఎంత చిల్ అవుతున్నాము. ఇట్లాంటి ట్రావెల్ చేస్తేనే మనకు కూడా కొద్దిగా పీస్ఫుల్ అనిపిస్తుంది. సో ఆల్రెడీ మనకి ఎండ కూడా సమ్ముతుంది మనకి గుర్రలే వాళ్ళు. మనకన్నా వెదర్ బాగా హెవీ ఉంది. సముద్రం దగ్గర చాలా ఎండ బాగానే ఉంటుంది, ఇటు కూడా బాగానే ఉంది. ఇదంతా సముద్రమే. వెల్కమ్ టు కోనార్క్. సో ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయినాము. సో మన ఇంకా సైడే మనకు సముద్రం ఉంది, ముందర సైడ్ కోనార్క్. ఇక్కడ నుంచి మనకి ఎంత దూరం ఉందో, చాలా రోడ్స్ మాత్రం మంచిగానే ఉన్నాయి. ట్రాఫిక్ ఫైనల్ గా కోనార్క్ టెంపుల్ రీచ్ కావడం జరిగింది. మనకు 42 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చేసి మనకు 1.5 అవర్ టైం పట్టింది. సో దీని యొక్క విశిష్టత గురించి మనం నెక్స్ట్ వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అందరికీ హాయ్, నేను ఇది డ్రాలర్ ప్రదీప్ మాట్లాడుతున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి మన తెలుగు వాళ్ళ కోసము ఆల్రెడీ అన్న మనకు 2-3 హోటల్స్ ఉన్నాయంట పూరిలో మనకు. సో డెఫినెట్ గా ఎవరైనా వస్తే సరే కింద నేను లింక్స్ ఇస్తాను, అన్న నంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా సరే నేను వచ్చిన నాతో పాటు కూడా మీరు చెప్తే సో మీకు ఎంతో కొంత కన్స్ట్రక్షన్ ఉంటుంది. అదే లోకల్ తిరగడానికి కూడా ఈజీ మెథడ్ ఉంటుంది. సో మొత్తం మనకు తెలుగు మాట్లాడుతారు, మీతో ఎక్కడైనా ఒడిశా కానీ హిందీ కానీ మాట్లాడుతారు. మీరు రిసీవ్ చేసుకున్నది కూడా ఈ అన్న కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను, మీరు ఆయనతో పాటు వెళ్తారు. ఇలా మనకు కొన్ని విశేషాలు చెప్తాడు, మనకి లోకల్ ఏమేమి చూపిస్తాడు. ఇవి కూడా మనకు ప్యాకేజ్ లో మనకు ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళడానికి కానీ లోకల్ సరౌండింగ్ తినడానికి కానీ. అన్న మీ పేరన్నా? ఉపేంద్ర అన్న. ఇక్కడ మీకు ఇది హోటల్ ఒకటే ఉందన్నా లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నాయన్న? 2-3 హోటల్ అన్న. ఈ హోటల్ ఏమైందన్నా? హోటల్ శ్రీక్షేత్రం.
టికెట్స్. ఇంకొక హోటల్స్ పేరు అన్న? హోటల్ దీపక్. ఓకే అన్న, ఒకవేళ మేము మీ దగ్గరికి రావాలంటే మేము ఎప్పుడు ఇంటిమేషన్ ఇవ్వాలన్నా మీ దగ్గరికి? కాల్ ఎప్పుడు చేయాలి? 1 day before. 1 day బిఫోర్ చేయాలి. ఓకే, మన దగ్గర ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అవైలబుల్. ఓకే అన్న, ఇక్కడ నుంచి మనకి ఏమేమి ఉంటాయో చూపెట్టడానికి ఎట్లాంటి లొకేషన్స్? లొకేషన్ పూరిలో తిరగవచ్చు మొత్తం 1 day పడుతుంది మీకు. ఓకే ఊర్లో తిరగడం టెంపుల్స్ గట్రా ఉన్నాయి. ఓకే తర్వాత ఇది వచ్చి ఇంట్లో 1 day పడుతుంది. ఓకే. సైట్ థింగ్. ఓకే లింగరాజ్ టెంపుల్, కోనార్క్ టెంపుల్ ఇవన్నీ వస్తాయి. తర్వాత నందనవనం జూ, ఓకే లాస్ట్ జూ వస్తుంది. అది చిలుక, ఓకే దీంట్లో డాల్ఫిన్ చూడవచ్చు మీరు. ఓకే తర్వాత బోటింగ్ కూడా చేయొచ్చు లోన. ఓకే క్రాబ్స్, రెడ్ క్రాబ్స్ ఇవన్నీ ఉంటాయి. ఐలాండ్ కూడా ఉంటుంది చూడడానికి, ఓకే బాగుంటాయి. ఓకే అన్న, ఇవన్నీ తిరగడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? 3 days. 3 days. పూరి అంతా తిరగచ్చు. ఓకే రైట్. ఇంకో రోజు మొత్తం పూరి, కోనార్క్, భువనేశ్వర్. ఓకే రైట్. ఇంకో రోజు చిలక. ఓకే 3 days. ఇది మీరు ఎంచుకున్న జనాలను బట్టి మనకి ప్యాకేజ్ ఉంటుంది. సో మీరు ఇంకేం లొకేషన్ చేయాలన్నా ఇక్కడ కూడా మనకు తెలిసిన పర్సన్స్ మనకు ఇంటిమేషన్ గైడెన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వీటి అన్నిటికీ ఒక ప్యాకేజ్ ఉంటుంది. కంపల్సరీ మీరు వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. నేను ఈ నంబర్ ఇస్తున్నాను అన్న, ఒక్కసారి హాయ్ చెప్పండి అన్న. రైట్ బాయ్. రావాలనుకుంటే ఇలా ఉంది నంబరు. సో ఎవరైనా కాంటాక్ట్ కావచ్చు. ఈ నంబర్కి కాంటాక్ట్ అయితే వీళ్ళు మన నుంచి ఏమైనా డిస్కౌంట్స్ కూడా ఉండొచ్చు. సో మీరు కూడా రండి. ఓకే, తెచ్చుకో. జగన్నాథ్ టూర్ ప్యాకేజ్ కూడా కొన్ని టూర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచి ఆర్కే వాళ్ళు కొన్ని మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ నుంచి సరౌండింగ్లో ఉంటాయి, మీరు దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. అరే, సో మేమున్న హోటల్ వచ్చేసి ఇది